పోడు రైతులకు అటవీశాఖ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న పోడు భూముల్లోకి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక సాగులో ఉన్న పోడు రైతులకు హక్కు పత్రాలని అందజేయాలని డిమాండ్ చేస్తున్న పోడు రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పాటు ఏళ్ల తరబడి సాగు చేస్తున్న పోడు రైతులకు హక్కుపత్రాలు అందజేయాలని కూడా పోడు రైతులు డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది పోడు రైతులు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, అటవీ శాఖ అధికారుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది అసలు మీ ప్రధాన సమస్య ఏంది, ఎందుకు ఇక్కడ మీరు కలెక్టర్ని కలిసి ఆందోళన చేస్తూ ఉన్నారు? మాకు భూములు ఇస్తలేరు సార్, పోడు భూములు ఒకటి ఇస్తలేరు. ఇంతకుముందు చెట్లు పెట్టినాం, బస్తాలు వచ్చినాయి. 20 సంవత్సరాలు చేసుకొచ్చిన పోడు భూములు ఇప్పుడు మాకు సరణిస్తలేరు. మాకు ఇప్పుడు పట్టాలు కావాలి, పోడు భూములు సాగు కావాలి. మాకు గతంలో ఎవరినైనా కలిసిలా? కలిసినాం, ఇంకా ఐటీడీఏ కలిసినాం. ఆడికి వెళ్ళి మాకు వచ్చినాయి, బస్తాలు వచ్చినాయి, ఎడ్లు వచ్చినాయి, కసరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాడికి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోడు భూములు సాగు చేస్తూ ఉన్నారు? అధికారులు, అటవీశాఖ అధికారులు ఎటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారు? దాంతో ఎటువంటి మీకు నష్టం జరుగుతుంది? 3 ఎకరాల భూమి నుంచి మేము 20 సంవత్సరాల పంట చేసుకున్నది. 2 సంవత్సరాల ఫారెస్ట్ వాళ్ళని దొరనిత్తలేరు, తీసుకున్నాను, మరి రానిత్తలేరు. కేసులు పెడతాను. కేసులు 14 మంది 15 మందికి అయినాయి. ఇప్పుడు రానిత్తలేదు. మాకు పట్టాలు కావాలని కోరుకుంటాం. చెప్పండి, ఇంకా దీనికి సంబంధించి కూడా మన దగ్గర మరొక మహిళా రైతు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంది అసలు మీ ప్రధాన సమస్య ఏంది? గతంలో సర్వే చేసిన అధికారులు సర్వే చేసినప్పుడు ఏమన్నారు, అసలు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సర్వే చేసినప్పుడు అందరికి హక్కు పత్రాలు వస్తాయి అన్నారు. 16 ఏమో వచ్చినాయి. మాకు ఇంతకుముందు ఉప్పుతో 9 ఇచ్చిళ్ళు, అంటు మామిలు పెట్టిన వల్ల చెట్టుకోకుండా పెట్టినాం. ఉప్పు, నూనె, ఎడ్లు అన్ని ఇచ్చిళ్ళు మాకు ఐటీడీఏ నుంచి. ఇక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు తిప్పలు పెడతారు మమ్మల్ని. మరి ఏమన్నారు కలెక్టర్ కలిసిలా? మీరు కలిస్తే ఏం చెప్పిండు? ఇంకేమైతే చెప్పలేదు సార్. చెప్పమ్మా, మీకెంత ఉన్నది, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఫారెస్ట్ అధికారుల నుంచి? సార్ మాకు 25 సంవత్సరాల కింద మామిడి చెట్లు పెట్టిండ్రు, బోర్లు వేసిండ్రు, గోధుమలు, బియ్యము, కారం, ఉప్పుతో సహా మాకు నూనెతో సహా అన్ని సర్వం పంపిండ్రు. పంపినాక పట్టాలు వచ్చినాయి. ఆ పట్టాలు తీసేస్తాను, తీసి పడేసి మీ జాగిర లేదు, మాది ఫారెస్ట్ ఉన్నది అని ఇట్లా ఆడోళ్ళ వెలుగు సోంగ్ ఇట్లా గొడవల సోమ అయినాయి బాగా. పోయిన సంవత్సరం గెలబడ్డాం, ఆడోళ్ళం సోంగ్ గెలబడ్డాం. అట్లా అయినా కానీ మా మగవాళ్ళకి కేసు పెట్టిండ్రు, వచ్చిండ్రు. వచ్చినాక సుమ ఆడోళ్ళం పోయి అక్కడ అంత పొరకలు కొట్టుకుందామంటే ఆడోళ్ళం సుమ దగ్గరికి రానిచ్చేయలేదు. మేము ఇవన్నీ కుండలు పెట్టి నీళ్లు పోసి చెట్లు పెంపకం చేత సుమ అట్లా మాది భూమి అని పీకి పారేసిండ్రు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం మరి? మాకు కావాల్సింది మాకు భూమి, మాకు పట్టాలు కావాలి. దీనికి సంబంధించి మన దగ్గర మరొక యువ రైతులు చెప్పు బ్రదర్, ఏంది అసలు ఏంది సమస్య ఏంది? ఈ కలెక్టర్ని కలవడానికి వచ్చారు, అసలు కలెక్టర్ కలిస్తే ఏంది మీ సమస్య మీద ఎట్లా స్పందించారు? భవిష్యత్తులో ఇట్లా మీ సమస్య పరిష్కారం కాకపోతే ఎటువంటి ఆందోళన చేస్తారు మీరు? కలెక్టర్ గారిని కలిసాం ఇంతకుముందే. కలెక్టర్ గారిని కలిస్తే రేపు ఎంఆర్ఓ గారిని, అలాగే ఎఫ్ఆర్ఓ గారిని, సెక్షన్ ఆఫీసర్ గారిని ఫీల్డ్ మీదకి తీసుకురమ్మని చెప్పారు. అలాగే మా ఊరు రైతులు ఎవరెవరు ఉన్నారో మేము కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళతోటి ఈ సమస్యని పరిష్కరించుకుంటాం. గత 25 సంవత్సరాల నుండి చేస్తున్న పోడు భూములు అవి. అందులో ఐటీడీ వాళ్ళు బోర్లు కానీ, మామిడి చెట్లు, అనేక తిండి ఆహారాలు కూడా మాకు పంపిణీ చేసిన రోజులు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుండి ఫారెస్ట్ వాళ్ళు మాకు ఆ భూమిలోకి రానివ్వడం లేదు. పత్తి పెడితే పత్తి చెట్లను విక్పారేస్తున్నారు, ఎడ్లను జొరగొడుతున్నారు, పంట నష్టం చేస్తున్నారు, అనేక కేసులు పెడుతున్నారు మా మీద. దాని నుండి విముక్తి పొంది మాకు మనిషికి 3 ఎకరాల భూమి రావాలి, దాంతోపాటు 3 ఎకరాల పట్టా కూడా మాకు అందాలని. రైట్గా ఇదైతే పోడు రైతులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత 25 ఏళ్ల నుంచి కూడా పోడు భూములు సాగు చేసి ఐటీడీఏ నుంచి కూడా తమకు సబ్సిడీ కింద లోన్లు ఇచ్చి బోర్లు వేయించినప్పటికీ కూడా అక్కడ చెట్లు పెట్టినా కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు చెట్లను పీకి కూడా ధ్వంసం చేసి కూడా తమపై కేసులు పెట్టి కూడా జైలుకు పంపించాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలి, తమకు పోడు భూములకు హక్కుపత్రాలు అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే పోడు రైతులు అధికారులను కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి.